నమస్తే ఫ్రెండ్స్, వంటింటి రుచులకి స్వాగతం. ఇవాళ మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పులిహోర ఎలా చేస్తానో నేను చూపిస్తాను. చింతపండు పులిహోరకి మించి ఉంటుంది టేస్ట్. గోంగూరలో మంచి ఐరన్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం కుక్కర్ లో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం. ఒక గ్లాస్ కి ఇద్దరికి సరిపోతాయి. 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి చాలు. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా దూరగా వేయించుకోండి, మాడనివ్వకండి. ఇప్పుడు అవి ఒక గిన్నెలో తీసుకొని చల్లారి పెట్టుకుందాము. నేను ఒక మీడియం సైజ్ గోంగూర కట్ట తీసుకున్నాను. 2 టైమ్స్ కడిగాను. అదే కడాయిలో ఆయిల్ వేసి 3 or 4 పచ్చిమిరపకాయలు వేసి కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోండి. వేసుకొని బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి, పచ్చి వాసన పోయే వరకు. నేనైతే ఒక మీడియం సైజ్ ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. నాకు ఎర్ర గోంగూర దొరకలేదు. మీకు ఎర్ర గోంగూర దొరికితే ఎర్ర గోంగూరనే వేసుకోండి, అది పుల్లగా ఉంటుంది కొంచెం. ఇప్పుడు మూత పెట్టేయండి, బాగా కొంచెం ఉడుకుతుంది. ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఉన్నాయి కదా, అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడిగా చేసుకొని పక్కన పెట్టుకొని ఏం చేయాలో నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు 50% గోంగూర ఉడికింటుంది. దాంట్లో కొంచెం చింతపండు వేసుకోండి. మీకు ఎర్ర గోంగూరలో పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు అవసరం లేదు. ఆల్మోస్ట్ మీకు కావాలంటే పులుపు యాడ్ చేసుకో, లేదంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేయండి, గోంగూరకి సరిపడట్టు. ఓకేనా, ఓన్లీ గోంగూరకు మాత్రమే ఈ 1 స్పూన్ వేస్తున్నాను. గోంగూర బాగా వేగి ఉంటుంది, దాన్ని తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అన్నం అయి ఉంటుంది. అన్నాన్ని ఇప్పుడు చల్లారి పెట్టుకుందాం ఫ్యాన్ కింద. మీకు ఎంత కావాలో అంత రైస్ తీసుకొని అది ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి తిరగవాత వేసుకుందాం. ఇప్పుడు 3 or 4 స్పూన్ శనగగింజలు అండ్ ఒక 10 దాకా జీడిపప్పు వేసుకోండి. మీకు వద్దకుంటే స్కిప్ చేయండి. అండ్ 2-3 పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి పోపులో వేయండి. ఇప్పుడు ఉద్దిపప్పు, శనగపప్పు వేసి ఆవాలు, జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోండి. ఇవి బాగా ఎర్రగా వేయించుకోండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ 1 స్పూన్ ఉప్పు అండ్ కొంచెం ఇంగువ కూడా యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ వేస్తే. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు కూడా వేసి బాగా వేయించుకోండి. ఇది వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం గోంగూర, పచ్చిమిర్చి ఉడకబెట్టాం కదా, అవంతా మిక్సీ జార్లో వేసి జస్ట్ పల్స్ ఇవ్వండి అంతే. ఎక్కువ మెత్తగా చేయొద్దు, పల్స్గా తిప్పండి ఒక 2-3 టైమ్స్. ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, మనం చల్లార్చుకున్న రైస్లో వేసి బాగా కలుపుకుందాం, రైస్కి పట్టేటట్టు. మనం వేయించుకున్నాం కాబట్టి మనకేం అది పచ్చివాసన రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం గోంగూర మిక్సీ పట్టాం కదా, అది కూడా రైస్లో వేసేసి కొంచెం కొంచెంగా తీసుకొని కలుపుకోండి. రైస్ తెల్లగా కనిపించకుండా గోంగూర బాగా రైస్లోకి కలిసిపోయేటట్టు బాగా నీట్గా ఇలా కలుపుకోండి. ఎక్కడ ముద్ద లేకుండా నీట్గా కలుపుకున్నామంటే కొంచెం కొంచెం మనకి గోంగూర తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక పోపు వేసాం కదా తిరగవాత, అది కూడా వేసి బాగా చేత్తో కలుపుకోండి. అంతే అండి, వేడి వేడిగా పుల్లగా ఆంధ్ర స్టైల్ గోంగూర పులిహోర రెడీ. మీరు కూడా ట్రై చేయండి, గోంగూరతో ఏది చేసినా బాగుంటుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.